చాలా మంది చాణక్యం చూసి నేర్చుకోవాలి, చాణక్యలా ధైర్యంగా ఉండాలని చాలా మంది అంటారు. కానీ ఈ రోజు నా ఓపిక నశించింది. అతనైతే బాధ ఎవరు చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అసలు నా వల్ల మీకేమైనా హాని జరిగిందా, ఏమైనా నష్టం వచ్చిందా? జానులేని నా కొంచెం మంచి కూడా ఉంది కదా, మంచి పెట్టొచ్చు కదా. అన్నయ్యతో మాట్లాడినా, అక్కతో మాట్లాడినా, చెల్లెతో మాట్లాడినా, ఎందుకు నాకు ఇంత నేను నవ్వినా నేను కూర్చున్నా అసలు. అయ్యో నరకం నరకంగా అనిపిస్తుంది నాకు. తప్పు, మీరు చేసేది చాలా తప్పు. చాలా మంది చాణక్యం చూసి నేర్చుకున్నాం, చాణక్యం ధైర్యంగా ఉండాలని చాలా మంది అన్నారు నాతోని. నా కోపిక నశించిందిరా, మీ అందరూ చెప్తున్నా నా కోపిక నశించింది. నాకు ఫుల్ బాధ అవుతుంది. ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు? వీళ్ళకి ఏం మాయరోగం వచ్చిందని నేను అన్నా, కానీ ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అరే నిజమే కదా, బాధపడ్డోళ్ళకి బాధ తెలుస్తుంది. కానీ తప్పు ఈ న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళకి కానీ చాలా తప్పు. ఒక జీవితాన్ని, ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పోయినాక మీరు చేసేది ఏం లేదు, మీరు సంతోషపడతారు. కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడి మీరు బతకొద్దు, చాలా తప్పు. ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్, నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెడుతున్నారు. నాకు కొడుకు చూడడా? నువ్వు ఒక అమ్మ కొడుకే కదా, నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకెంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ నాకుంది. ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని, ఇవన్నిటికీ దూరంగా ఉండాలని, ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. నిజంగా లేనట్టున్న లైఫ్ లేకపోతే దీనివల్ల నేను ఖచ్చితంగా చచ్చిపోడు. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే కారణం మీరే అవుతారు, గుర్తుపెట్టుకున్నది. ఇంత నరకమా? మస్తు టాపిక్స్ ఉన్నాయి. నా మీద పడేందుకు మీకేం వస్తుంది? నేను చచ్చిపోయినా కూడా నా శవం దగ్గరకు వచ్చి మైకులు పెట్టి ఎందుకు చచ్చిపోయింది తెలుసా, ఎందుకు చచ్చిపోయిందని చెప్తారు మీరు.